సుమ గారు పాడితే అది శృతిలో ఉందో లేదో ఒకసారి చెప్పు. అవసరం లేదు. ఆవకాయ పాట కాదు, వేరే పాట. వేరే పాట. చిన్ని చిన్ని ఆశ, చిన్నదాని ఆశ, ముద్దు ముద్దు ఆశ, ముత్యమంత ఆశ. ఓకేనా? ఎందుకంటే లిరిక్ లో ఏమొస్తుంది, జాబిలిని తాకి. ఇది మధ్యాహ్నం, నేను తాకలేను. ఓకే, మధ్యాహ్నాన్ని తాకి జాబిలిని తాకి ముద్దులిడాస, నెలకు తోడై ఆడుకొను ఆశ, చిన్ని చిన్ని ఆశ. సూపర్ అక్క, యు ఆర్ హిట్టింగ్ ది రైట్ నోట్స్. మన బరిలో ఒక ఫీమేల్ సోలో ఉంది కదా, అది సింగర్ దొరికారు, ఆవిడతో ఒకసారి ట్రై చేసేద్దాం ఎల్లుండి. కంగ్రాచులేషన్స్ సాంగ్ రెడీ అవుతున్న సుమ గారు. ఇప్పుడు సిఎస్ అయిపోయింది, బరిలో ఏ పాట వస్తుందో. హలో నిహారిక, అది సాంగ్ అన్నారు ఇప్పుడే, క్యాన్సిల్. నేనేం డిసప్పాయింట్ అవ్వట్లేదు, నో ప్రాబ్లం. ప్రీ రిలీజ్ కి వస్తాను. ప్రొడ్యూసర్ గారి నుంచి కాల్ కూడా వచ్చేసింది. క్యాన్సిల్ అన్నారా? వెంటనే. ఎందుకండి? ఏంటి నెట్వర్కింగ్, ఇటు నుంచి కాల్ వెళ్ళింది, ఇటు నుంచి క్యాన్సిల్ అయింది. కొంపదీసి డైరెక్ట్ ఆవిడ చూసారా ఇది ఇప్పుడు పాడేది ఏమన్నా? లైవ్ లోకి వెళ్ళిపోయింది ఏమో. ఒక్కొక్కసారి యూట్యూబే నా ఎపిసోడ్స్ ని ఆటో లైవ్ పెట్టేస్తుంది. అంటే నేను అన్ని లైవ్లు చేశాను నా జీవితంలో, అది ఆటో లైవ్ లోకి వెళ్ళిపోతుంది. లైవ్ చేయడమే కదా, లైవ్లీగా ఉంటారు మీరు. అందుకే నువ్వు ఆర్జే అయ్యావు, సింగర్ అవ్వలేదు. ఈ లోపు నువ్వు నీ కష్టాలు చెప్పు. ఆయన కూర్చొని ఈవిడ అడగక్కర్లేదు కష్టాలు. ఇప్పుడే కష్టం అంటే నేనంటే కష్టం. ఎన్ని అవమానాలు, ఎన్ని ఇన్సల్ట్స్, ఎన్ని బ్యాక్ లాషెస్, ఎన్ని బ్యాక్ స్టాబింగ్స్. దేని గురించి ఆర్జే ఆర్జేకి ఉన్నాయా? ఆర్జే మల్టిపుల్ స్టేషన్స్ కి నేను ఆడిషన్ ఇవ్వడం జరిగింది. ఒక 7 సార్లు ఒక స్టేషన్. అంటే మీరు నాంపల్లి కాచిగూడ అనుకున్నారు, అవి కాదు. రేడియో స్టేషన్ 7 సార్లు నన్ను రిజెక్ట్ చేశారు. ఆ బాధ తట్టుకోలేక 8వ సారి ఎలా యాక్సెప్ట్ చేశారు? దేనికి నేను పనికిరాదు అనుకుని, సరే మళ్ళీ బీటెక్ చేసుకుందాము, మంచిగా ఎంఎస్ చేసుకుని ఇంకా సాఫ్ట్వేర్ జాబ్ చేసుకుందాం అనుకుంటున్న టైంలో ఒకానొక రాత్రి తిరు నన్ను మోటివేట్ చేసి ఏది లింకులు రికార్డ్ చేసి పంపించు అన్నాడు. సో అలా ఒక 3.5 years తర్వాత మళ్ళీ రెడ్ FM లో ఆడిషన్ ఇవ్వడం జరిగింది, అండ్ మ్యాజిక్ FM లో నన్ను తీసుకున్నారు. సూపర్ అసలు, గ్రేట్. అని నీకు చిన్న వయసులోనే ఆర్జే అయిపోవాలని థాట్ వచ్చింది? యాక్చువల్లీ 10th class లోనే స్లామ్ బుక్ లో కింద రాస్తారు కదా పెద్ద తర్వాత ఏమవుతావని. సో నేను డాక్టర్, ఇంజనీర్ తో పాటు ఆర్జే అని కూడా రాసుకున్నాను. అప్పట్లో స్లామ్ బుక్ లో ఆర్జే చేతులు అంకుల్, ఆర్జే చేతులాగా అవ్వాలి అని. సుమ గారు, నేను నా డిగ్రీ 2nd year లో ఆర్జేగా నా కెరియర్ స్టార్ట్ అయింది. నా ఫస్ట్ జాబ్ ఆర్జే. ఓన్లీ నిన్ను చూసి ఇన్స్పైర్ అయింది, నన్ను చూసి కాదు. అక్క, యు ఆర్ మై ఫర్ ఎవర్ ఇన్స్పిరేషన్ అక్క. ఐ నో. ఆర్జే యాంకర్ లో మీరు ఉన్నారు. నువ్వు పుట్టినప్పుడు స్టార్ మహిళ వచ్చేది కదా టీవీలో, జస్ట్ అట్లా పుట్టినప్పుడు డైరెక్ట్ టీవీ చూడడమే స్టార్ మహిళ. అవును, వాళ్ళ అమ్మ ఆపరేషన్ థియేటర్ లో నా ప్రోగ్రామ్ చూస్తే అన్నారు. అనగనగా ఒక అడవిలో ఒక రాక్షసుడు ఉండేవాడు. ఆ రాక్షసుని చూడగానే చిరు చిరు చిరుకు చిరుకై కురిసావే అంటూ ఆడరాక్షసి పాడింది. ఆ ఆడరాక్షసి పాడిన తర్వాత వెంకీ గారు పులకరించిపోయారు పాట విని. వావ్, ఒకసారి చూడు ఉప్పు, ఇవాళకి తెలియదు కరెక్ట్ గా. హలో, గేమ్ ఆడుతున్నా. బాగుందా? కానీ కారం లేదు అసలు. నీకు అలా అనిపిస్తుంది కదా, 3 days కి కరెక్ట్ గా సరిపోతుంది. ఇదిగో 3 days కి ఇన్స్టెంట్ గా అయితే కారం లేదు. ఇట్ ఇస్ ఆల్ దేర్ హియర్. అది పట్టాలి దానికి, ముక్కలకి పడ్డాక అప్పుడు తెలుస్తుంది కారం. రెయిన్ వానా 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 నీలాకాశంలోన నీతో చిందేసి ఆడనా. ఎనీ యానిమల్. సింహం అంటే చిన్నోడే వేటకొచ్చాడే, సింహ 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 గురి చూసిస్తాడే సింహ, అడవి లాంటి అందాలే ఆక్రమించాడే, సింహ 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 నానా సింహ. కళ్ళు కళ్ళు చెబుతున్నాయి నన్ను ప్రేమించావని. పెదవులు చెప్తున్నాయి, చెబుతున్నాయి
మీరు కంపోజ్ చేయండి. నన్ను ప్రేమించా మీరు పాడకండి, మీరు మీరు ఆపండి. కంపోజ్ చేయండి. మీరు నేను పాడతా. లల్లలి 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 రాకసే 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 లల్లలి లల్లలి లల్లలి. పళ్ళు ఫ్రూట్స్ పళ్ళు. రాను రానంటూనే సిన్నదో సిన్నదో రాముడోరి కాదు, రాములోరి గుడికొచ్చే సిన్నదో సిన్నది కాదు కాదంటూనే బో బో పల్లట్టుకొచ్చిందో పిల్లదో పిల్లది. అంటే అలా పాడచ్చా? నాకు సరే, ఇప్పుడు ఏం చేస్తాం గురువు నా టాలెంట్ చూడండి. మ్యారేజ్ పెళ్లి. అలనాటి రామచంద్రుడి కన్నింట సాటి ఆపలనాటి పాలచంద్రుడి కన్నా. అసలు పెళ్లి అన్న వర్డ్ ఎక్కడ వచ్చింది అక్కడ? పెళ్లి కల వచ్చేసింది. అలా పాడాలి. పెళ్లి కళ వచ్చేసింది బాలా, పల్లకిలి తెచ్చేసింది బాలా, హడావిడిగా రెడీ అవుదాం చలో లైలా, ముచ్చటగా మేళం ఉంది ఆజా ఆజా. అంతే. తద్దినక తాళం ఉంది. Flowers, ఆజా, పువ్వులు. ఆజా. పువ్వుల్లో దాగున్న పళ్ళెంతో అతిశయం, ఆ సీతాకోక చిలుక ఒళ్ళెంతో అతిశయం. తెలుసు నాకు ఈ పాట. వేణువులో గాలి సంగీతాలే అతిశయం, గురు ఎవ్వరు లేని కోయిల పాటే అతిశయం, అతిశయమే అచ్చను వందే నీవేనా I appreciate it. నువ్వు ఈ పాట పాడడం అతిశయం, నీకు లిరిక్స్ గుర్తుండడం అతిశయం. ఓ మై గాడ్, హే హి ప్రూవ్డ్ యు రాంగ్. ఇట్స్ అ మెడికల్ మిరాకిల్. Exactly అసలు. అలాంటివి. ఫుడ్ కరెక్ట్. ఫుడ్ వివాహ భోజనంబు వింతైన వంటకంబు ఇయాల వారి విందు ఓహో నాకే ముందు. అబ్బో. అరర్రే ఆవకాయి అరర్రే. ఇంకేమన్నారు ఇంట్లో వెరైటీ? ఓకే ఓకే నెక్స్ట్ నెక్స్ట్. పచ్చని పచ్చనిదనమే పచ్చదనమే పచ్చనిదనమేనా? పచ్చదనమే. అదే ఓకే, పచ్చదనమే పచ్చదనమే తొలి తొలి పచ్చదనమే. అంతే. తెలుపు తెల్ల తెల్లని చీర ఓ. లలలలా అదే అర్థమైంది. కుంభమేళా. కుంభమేళనా? జారుతున్నది సందెవేళ కుంభమేళా కాదా? తెల్ల తెల్లారిదాకా చెయ్యమన్నది కుంభమేళ. ఎందుకు ఈ పాట నేర్చుకొని పెట్టుకున్నావు నువ్వు? చూడుతారా అంటే ఇలాగా ఎప్పుడైనా వాడచ్చని వెయిట్ చేస్తున్నాడు. ముతారా, ఏ కన్నడ ముతారా తగ తగ దిమి తగ దిమి తా. అయ్యా బాబోయ్.